ఫెయిత్ టు ఓవర్కమ్. జయించే విశ్వాసం. యు గాట్ ఫెయిత్ టు ఓవర్కమ్. సో జస్ట్ బీ పేషెంట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది, ఇంత విశ్వాసముతో ఇన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందా? అప్పుడప్పుడు అనుకుంటాం, మనకు వచ్చిన కష్టాలు వాళ్ళకి లేవు, వాళ్ళు చాలా బాగున్నారు, మనకేంటి ఇన్ని కష్టాలు. సో ఎప్పుడు కూడా ఆ చూసేదాన్ని బట్టి మనం వెళ్ళకూడదు. వి కెనాట్ గో బై వాట్ వై సీ. ఒక మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు ఈ భూమి మీద ఆల్రెడీ ఏదైనా తోటలో ఆదాము అవ్వతో పాటు ఇంకొక వ్యక్తి అక్కడ ఉన్నాడు, శోధించి పడేశాడు. ఎవరా వ్యక్తి అంటే అవ్వకు పర్సనల్గా తెలుసు కదా, ఆ లోకానికి ఈ లోకానికి కనెక్షన్ ఎవరు అంటే, ఒకవేళ కనెక్షన్ ఉందంటే మాలాంటి వాళ్ళమే. మీరు మమ్మల్ని పట్టించుకోపోయినా వినకపోయినా దేవుడు అంటాడు ఇదే శాస్తి అంటాడు. ఉదాహరణకి అక్కడ ధనవంతుడు వెళ్తాడు. ధనవంతుడు వెళ్ళిన తర్వాత నేను ఎందుకున్నాను అనేది అతనికి అర్థమైపోతుంది. పొజిషన్ అర్థమైన తర్వాత సరే ఇదంతా అయింది, కానీ ఈ మెసేజ్ కొంచెం మా కింద వాళ్ళకి పాస్ చేయాలా అని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేస్తాడు. మా అన్నదమ్ములు కూడా ఇదే లిస్ట్ మళ్ళీ దగ్గరికి వచ్చేస్తారేమో ఈ బాధల్లోకి, వాళ్ళకి కొంచెం చెప్తే మారుమనసు పొంది వాళ్ళు పరలోకంకి వెళ్ళే అవకాశం ఉందేమో అని చెప్పి మెసేజ్ ఏమైనా మీరు పాస్ చేస్తారంటే, ఇక్కడి నుంచి అక్కడికి ఏమి ఉండదు. ఒకసారి వచ్చిన తర్వాత అక్కడ ఆల్రెడీ సేవకులు ఉన్నారు ఇలాగ బోధించేవాళ్ళు. ఏంజల్స్కి కూడా లేదు ఈ ధన్యత, నీకు ఇచ్చాడు ఇది. యూ కెన్ బీ ఎ విట్నెస్, యూ కెన్ బీ ఎ టెస్టిమోనీ, యూ క్యాన్ బీ ఎ ప్రీచర్. ఓకే, ఇట్స్ అప్ టు యూ, యూ చాయిస్. ఈ భూమి యొక్క ప్రణాళికను, పద్ధతిని, పర్పస్ని నీవు భూలోక ప్రజలకు పరిచయం చేయగలవు. సో ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు ఇక్కడికి అక్కడికి కనెక్షన్ ఏంటంటే మేమే అనమాట. సో యూ నీడ్ టు ప్రీచ్. ఒకప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మనం చాలా ఆనందపడతాం, కానీ దీంతో పాటు ఈ బర్డెన్ కూడా దేవుడు పెడతాడు అనమాట. ఓకే, సో యూ నీడ్ టు ఆల్సో పుట్ దిస్ యోక్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ లూసిఫర్ మీకు తెలియకపోయినా ఎలా పనిచేస్తాడు? హౌ విల్ యూ వర్క్? నెగిటివ్ వర్డ్స్ అంటే ఏంటి? ఒక్కొక్కసారి కావాలని కూడా మనము అలవాటు. ఒక్కొక్కసారి మనం ఇతరులు మనడమే కాదు, మనల్ని కూడా అనుకుంటాం, నేను ఇది చేయలేను, నాకు ఇది అవ్వదు, ఇది ఇలా జరగదు అని. నెగిటివ్ వర్డ్స్ అంటే ఒక్కొక్కసారి అవి నిజాలు కూడా అవ్వచ్చు. నెగిటివ్ వర్డ్స్ కుడ్ బి ట్రూ వర్డ్స్. మనం చూస్తే మోషే 12 మందిని పంపిస్తాడు, వెళ్ళి చూసి రండి కానాను, ఇంకా ఇతర దేశాలు వెళ్తే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి పళ్ళు బాగానే ఉన్నాయి, అక్కడ ఆహారం బాగుంది, అంతా బతకడానికి చాలా బాగుంది, కానీ వాళ్ళ అజానుబాహులు మనల్ని మిడతలలాగా తొక్కేస్తారు, చంపేస్తారు అని చెప్పి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, వీళ్ళు వచ్చి ఇజ్రాయేలీలకి మంచి సమాచారం ఇచ్చాడని చెప్తాడా, చెడ్డ సమాచారం ఇచ్చాడని చెప్తాడా? ఉన్నదన్నట్టు చెప్తే చెడ్డ సమాచారం ఎలా అవుతుంది? చాలాసార్లు డాక్టర్లు చెప్తారు చెప్పొద్దు ఆయనకి ఏముందో అని. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇది కూడా ఉందంటే 4 సంవత్సరాల్లో పోయేవాడు 4 గంటలకు పోతాడని చెప్తారు. సమ్ టైమ్స్ యూ డోంట్ టెల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్, ఇట్ ఇస్ గుడ్. ఒక్కొక్కసారి నిజం కూడా మంచి సమాచారమా చెడ్డ సమాచారమా? సమ్ టైమ్స్ ట్రూత్. అలాగని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే బైబిల్ అనేది మనస్సాక్షికి సంబంధించింది, నీ హృదయానికి సంబంధించింది. ఒక్కొక్కలా కనపడుతుంది. దిస్ ఇస్ లైక్ ఎ మిర్రర్. అందుకని ఈజీగా నువ్వు మిస్లీడ్ చేసేయచ్చు జనాల్ని. ఓకే, ఒక కల్ట్గా మార్చేయచ్చు. ఈ నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్ అంటే బయట జరుగుతున్నటువంటివి. యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఘోరాలు అవ్వచ్చు. ఒకసారి భర్త చనిపోయాడు గుండె జబ్బుతోటి, అప్పటి నుంచి భార్యకు కూడా అదే భయం, నేను కూడా చనిపోతానేమో గుండె జబ్బుతోటి, జాగ్రత్త, ఇలా జరిగింది అలా జరిగింది. నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ వర్డ్స్, డిసప్పాయింట్మెంట్స్ అంటే నాకు ఇది జరగలేదు, డిలేస్, ఆలస్యం, నెగిటివ్ థాట్స్, డిస్కరేజ్మెంట్. ఇవన్నీ మనం చూసి మనం అనుకుంటామో సరే నడుస్తుంది అనుకుంటాం. లేదు, ఒక వ్యక్తి జీవితంలో ఇవి చాలా పెద్ద ప్రభావితం చూపిస్తాయి. దీస్ నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్, డిసప్పాయింట్మెంట్స్, డిలేస్, నెగిటివ్ థాట్స్, డిస్కరేజ్మెంట్స్. అంటే ఎవరైనా నీ మీద ఏదైనా మాట్లాడినా, నువ్వు పైకి రావు, నువ్వు ఎందుకు పని చేయవు, నీకు నువ్వులు కట్టుకోలేవు, నీకు పిల్లలు పుట్టరు, ఎవరైనా ఇలా మాటలు అనుకుంటారు, అనుకోవచ్చు, మాటలే కదా అని. లేదు, నువ్వు చూసినటువంటి సంఘటనలు, నీకు జరిగినటువంటి కొన్ని చేదు సంఘటనలు, కొన్ని ఆలస్యాలు, ఎంత చేసినా, ప్రార్థించినా, వెయిట్ చేసినా, ప్రయత్నం చేసినా జరగకపోతే ఆలస్యం జరుగుతుంది అనుకోండి, అనుకోవచ్చు నువ్వు ఆలస్యమే కదా అని, కానీ దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అబ్రహాం జీవితంలో ఆలస్యం ప్రభావము తీవ్రంగా ఉందా లేదా? ఇట్ వెంట్ వెరీ డేంజరస్. నెగిటివ్ థాట్ ఒక తలంపే కదా అనుకుంటాం మనం, ఒక నెగిటివ్ థాటే కదా అని వదిలేస్తాం దాన్ని 2 నిమిషాలు మన మైండ్లో. కొన్నిసార్లు ఎవరు ఎంకరేజ్ చేయరు, మనల్ని జనాలు డిస్కరేజ్ చేస్తారు. నీకు రాదు అది చాలా కష్టం, ఆ ఎగ్జామినేషన్ నువ్వు పాస్ అవ్వవు, ఆ ఉద్యోగం నీకు రాదు, ఆ ప్రాజెక్ట్ నీకు రాదు, నువ్వు స్వస్థపడవు, ఇది తగ్గదు, ఈ రోగం, ఈ బాధ, డిస్కరేజ్మెంట్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ప్రభావితం చేస్తాయి. దే విల్ షూర్లీ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద పర్సన్. అవి అవతల వ్యక్తి మీద చాలా ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే సెన్సెస్, కన్ను, చెవు, నాలిక, ఈ 3 చాలా ప్రైమ్ సెన్సెస్ అన్నమాట. ఐ, ఇయర్ అండ్ టంగ్. ఎందుకు అంటే వీటి ద్వారా హృదయంలోకి డిపాజిట్ అవుతాయి. నువ్వు చూసేది నీ హృదయంలోకి వెళ్తుంది,
నీవు వినేది నీ హృదయంలోకి వెళ్తుంది, నువ్వు మాట్లాడేది నీ హృదయంలోకి వెళ్తుంది, నీ హృదయంలోంచి ఇతరుల హృదయంలోకి వెళ్ళొచ్చు. వెళ్ళి అవి నీ జీవితాన్ని అనేక రకాలుగా బంధింపజేస్తాయి. దిస్ రిజల్ట్స్ ఇన్ లిమిటేషన్. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే లిమిటేషన్ అంటే ఎవరికైనా తెలుసా? ఫిక్స్ అయిపోతావు. పరిమితి అంటే లోకం యొక్క సామర్థ్యం, నీ సామర్థ్యం, నీకుండేటువంటి వనరులు, లోకంలో వనరులు, ఇవన్నిటిని చూసుకొని యూ విల్ బి లిమిటెడ్. ఇంకొకటి చూస్తే స్టాగ్నేషన్ అంటే ఏంటంటే ఇరుక్కుపోవడం. స్టాగ్నేషన్ ఈజ్ నాట్ ఈజీ. మీరు చూస్తే ఇప్పుడు స్టాగ్నేషన్ వల్ల ఈ వర్షాకాలంలో స్టాగ్నేషన్ చాలా ప్రమాదకరమైంది. వ్యాధి వచ్చి అనేకులను చంపేస్తుంది. వర్షాకాలంలో నీరు ఎక్కడైనా అలా ఉండిపోయింది అనుకోండి, కొన్ని రోజులు 15, 20, 30 రోజులు ఉండిపోతే ఆ నీటిలోంచి వచ్చే దోమలు ఏం సృష్టిస్తాయి. అలా ఆగిపోవడం కూడా మంచిది కాదు జీవితంలో, ఏ పరిస్థితుల్లో అయినా సరే. స్టాగ్నేషన్ కుడ్ బి డేంజరస్. లిమిటేషన్, స్టాగ్నేషన్, ఫియర్, భయం. ఒకవేళ పరిధి దాటాలంటే ఏమొస్తుంది? భయం. అమ్మో వదిలే. కంటిన్యూస్ అటాక్స్. దీనివల్ల కంటిన్యూస్గా శత్రువు మనల మీద దాడి చేస్తూ ఉంటాడు. కొన్ని మనకు అసాధ్యమైపోతాయి. ఇంక ఇది మన జీవితంలో ఇది అవ్వదు అని ఫిక్స్ అయిపోతాం. సో ఈ నెగిటివ్ వర్డ్స్ అనేవి, ఇవన్నీ కూడా హృదయాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. ద ఐ, ఈ కన్ను దేనికి? ఈ కన్ను చూపిస్తుంది. ఓకే, సీ. ఐస్ ఆర్ యూస్ఫుల్ టు సీ. సపోజ్ నువ్వు చూసేది నమ్ముతావు, కానీ దేవుని వాక్యంకి వెళ్ళిన తర్వాత, ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళిన తర్వాత నీకేమొస్తుంది? నీకు తెలుస్తుంది, నేను చూసేదంతా తయారు చేసింది ఈ వాక్యమే. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు అయి ఉండను. ఆ వాక్యము శరీరధారి వచ్చి మన మధ్య నుంచొని చనిపోయి తిరిగి చెల్లిపోయి ఇప్పుడు కూడా సృష్టి అంతటినీ తన శక్తితో అలాగే పట్టుకుని ఉన్నాడంట ఆ దేవుడు. సో ఇప్పుడు అది అలాగే ఉంటుంది పరిస్థితి, నువ్వు చూసేది. కానీ ఒకవేళ ఆయన చెప్తే ఆ పరిస్థితి మారుతుంది. సో నా విత్ ఐ యూ క్యాన్ సీ. ఈ వాక్యము ద్వారా విత్ యువర్ ఐ నౌ యు ఆర్ హ్యావింగ్ ఎ విజన్. వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఏదన్నా చెప్పాడో నీకేమొస్తుంది? దర్శనం. నీటిలోకి వెళ్తే మునిగిపోతామని తెలుసు, కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు నడిచారో పేతురుకి ఏమొచ్చింది? దర్శనం. అయ్యా నేను కూడా, నా దర్శనం నాకు కూడా వచ్చింది, ఆ దర్శనం నేను కూడా నడవాలా, నడువు అన్నాడు. యు సీ నౌ. అంటే వాక్యము ఎలాగా మనము చూచేదాన్ని మారుస్తుంది. అంటే నీ కన్ను ద్వారా యువర్ హార్ట్ కెన్ హ్యావ్ ఎ రాంగ్ విజన్. సో నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావా? లిమిటేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ ద రాంగ్ విజన్. స్టాగ్నేషన్, ఫియర్, కంటిన్యూస్ అటాక్స్, ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్, అసాధ్యమైనటువంటి పరిస్థితి. ఇంకా ఎప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. బాధ, ఒక బాధ మీద అవమానం మీద అప్పుల మీద అప్పులు, రోగాల మీద రోగాలు, కష్టాల మీద కష్టాలు. ఇంతేనా అనుకుంటా ఉంటాం. చెవు వింటాం, రకరకాలు వింటూ ఉంటాం. ఆ వినే దాంట్లో ఫిక్స్ అయిపోతాం. అయితే ఆ వినుట్లోనే మళ్ళీ ఏమొస్తుంది? విశ్వాసం. విని దాని ద్వారా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అదే కాలేబ్ ఏమంటాడు? ఆ మాటలని వద్దు, ఇలా చెప్పొద్దు, నువ్వు మన దేవుడు మనతో ఉన్నాడు గనక మనము వాళ్ళ అజానుబాహులైన నిశ్చయముగా విజయం పొందుదామంటాడు. సో దిస్ మ్యాన్ హ్యాస్ అ విజన్. దిస్ మ్యాన్ గాట్ ద రైట్ వర్డ్స్. టంగ్, మనం నాలుగుతోటి ఏదైనా చూసేది మాట్లాడతాం, ఫ్యాక్ట్. కానీ ఎప్పుడైతే వాక్యం తెలిసిందో, ఇదే నాలుగుతోటి అంటాడు, నీవు యేసు దేవుడని ఒప్పుకుంటే నీకేమొస్తుందంట? నిత్య జీవం. హృదయంలో విశ్వాసముతో నాలుగుతో మాట్లాడడం ద్వారా నరకము నుంచి నీ ద్వారాన్ని ఎటు మార్చుకోగలవంట? పరలోకానికి. ఒక రకంగా ఈ నాలుక నుంచి నువ్వు నీ జీవితాన్ని ఎటు కావాలంటే తిప్పుకోవచ్చు అంట. ఒక గుర్రాన్ని తిప్పినట్టు ఆ నోట్లో అది పెట్టి అలా తిప్పుతూ ఉంటారు. ఒక కారుని తిప్పినట్టు, ఓడని తిప్పినట్టు మన జీవితాలను తిప్పుకునేటువంటి సామర్థ్యం మనకుంది. అంటే ఈ లెక్కన ఓడిపోయి వెళ్తే మన ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లాజరస్లా వెళ్ళొచ్చు, లిమిటేషన్తో వెళ్ళొచ్చు, బాగానే ఉంటుంది, మన మొక్కలం పరలోకం వెళ్ళిపోతాం. కానీ ఒకవేళ నువ్వు జయించి నువ్వు వెళ్తే, ఆ లిమిటేషన్ అంటే ఆ పరిమితిని, ఆ పరిస్థితిని, ఆ అసాధ్యమైన దాన్ని నువ్వు జయించి వెళ్తే నీతో పాటు అనేకుల్ని తీసుకెళ్తాం. యూ క్యాన్ టేక్ సో మెనీ పీపుల్ విత్ యూ. యూ క్యాన్ డూ సో మెనీ థింగ్స్. నజరేయుడైన యేసయ్య ఈరోజు ఇసుకుపోయి ఆయా దరిద్రాన్ని చూసి, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని చూసి నలిగిపోయినటువంటి వారు, ఎలా పోషించుకోవాలి నా కుటుంబాన్ని, ఎలాగ అప్పుల నుంచి బయటపడాలా, ఎలా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకునే వారిని ఆయా ఆ స్థలాన్ని ఆశీర్వదించండి. ఆ తప్పించుకునే మార్గం నీ దగ్గర ఏదైతే ఉందో అది వారికి చూపించండి. ఇదిగో వారు కట్టని పురాలని వాళ్ళకి ఇస్తానన్నావు, వారికి అద్భుతముగా చేస్తానన్నావు, ఆ చేతులను ఆశీర్వదిస్తానన్నావయ్యా. ఇక ఎన్నడూ రాని సమస్యలని ఇక ఎన్నడూ చూడకుండానట్లు గొప్ప సాక్ష్యాలుగా వారిని మార్చండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.